హరహర మహాదేవ శంభో శంకర. మేషరాశి వారికి ఏప్రిల్ 20, 21, 22, 23వ తేదీలలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం నక్షత్రాల కలయికతో ఈ రాశి ఏర్పడుతుంది. అగ్నితత్వ రాశి కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారు ధైర్యవంతులు, చురుకైన వారు, అలాగే ముక్కుసూటి మనుషులు. ఒక దైవానుగ్రహాన్ని మీరు ఈ 4 రోజుల్లో అయితే పొందగలుగుతున్నారు. ఇంతకీ అసలు ఆ దైవం ఎవరు అనే విషయాలను ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ జీవితంలో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది పారద్రోలి పాజిటివ్ ఎనర్జీ నింపేటటువంటి గొప్ప మాటలుగా భావించండి. 3-4 సంవత్సరాలుగా మీరు గమనించుకున్నట్లయితే మానసిక క్షోభ ఏదైతే ఉందో, మీరు చిందించినటువంటి కన్నీళ్లు కూడా ఆ భగవంతుడికి తెలుసు. ప్రపంచానికి మీరెప్పుడూ కూడా నవ్వుతూనే కనిపిస్తారు. మీ గుండెల్లో ఎంత బాధ ఉంది అనేది మీ పెదవుల మీద చిరునవ్వు అనేది ఎక్కడా కూడా చెదరకుండా చూసుకుంటారు. అదే మీకు ఉన్న అతిపెద్ద బలం, అదే మీకు ఉన్నటువంటి అతిపెద్ద బలహీనత కూడా. మీ జాతక చక్ర ప్రకారం మీరు ఎవరికైతే ప్రాణం కంటే ఎక్కువగా సహాయం చేసి ఉన్నారో వారే మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టారు. వారు మీ రక్తం పంచుకొని పుట్టినటువంటి వారు కావచ్చు, లేదంటే ప్రాణ స్నేహితులు కూడా అయి ఉండవచ్చు. ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్మారో వారే మీ వెన్నుపోటు పొడిచారు. ఆర్థికంగా ఎన్నో నష్టాలు. ఒకానొక దశలో అయితే చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా రేపటి రోజు ఎలా గడుస్తుందో తెలియక రాత్రులు నిద్రపోకుండా మీరు పడినటువంటి వేదన అంతా ఇంత కాదు. అదెంతో ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. ఆరోగ్య విషయంలో కూడా మీరెన్నో ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా కడుపు నొప్పి, నడుము నొప్పి, అలాగే నరాలకు సంబంధించినటువంటి సమస్యలతో మీరు చాలా రోజులుగా సతమతమవుతూనే ఉన్నారు. మీరు రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు ఎక్కువగా మీ నెత్తిన పడుతుంది. నాకే ఎందుకిలా జరుగుతుంది భగవంతుడా అని మీరేడ్చినటువంటి రాత్రులు ఎన్నో ఉన్నాయి. కానీ చీకటి ఎంత గాఢంగా ఉంటుందో ఆ తర్వాత వచ్చే వెలుతురు కూడా అంత ప్రకాశంగా ఉంటుంది. అయితే మీ జీవితంలో ఆ చీకటి రోజులు ముగిసిపోయాయి. గ్రహాల అనుగ్రహం అనేది మీ వైపు మళ్ళిందనే చెప్పుకోవాలి. మీ జీవితంలో శని భగవానుడు మీకు అత్యంత అనుకూలమైనటువంటి స్థానాల్లోకి చేరబోతున్నాడు. అందుకే మీరు గర్వంగా, ధైర్యంగా ఉండవచ్చు. మీ గోల్డెన్ టైం అనేది మొదలైందనే చెప్పుకోవచ్చు. మీ మనసుకు కూడా తప్పకుండా ఈ విషయం అనిపిస్తూనే ఉంటుంది. మరి ఈ విధంగా మనకు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసుకున్నటువంటి పనులు అధికమైనటువంటి రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. అయితే ముందుగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో అసలు మీకేం జరగబోతుంది, ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఎలా మలుపులు తిప్పబోతున్నాయి, దయచేసి శ్రద్ధగా అయితే వినండి. ఇప్పుడు మనం చెప్పే ప్రతి పదం కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రమాణంగా చెప్తున్నాం. మొదటిగా ఈ 4 రోజుల్లో మీకు ఒక ఆరంభం అంటే ఉదయం నిద్రలేవగానే మీ మనసులో ఒక తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఇన్ని రోజులు మీ బుర్రను తొలిచేస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకు ఈ రోజున ఒక చిన్న పరిష్కారం దొరుకుతుంది. మీ ఫోన్కి ఒక శుభవార్త వస్తుంది. అది మీ ఉద్యోగానికి సంబంధించిందే కావచ్చు, లేదంటే ఆగిపోయినటువంటి మీ డబ్బులు తిరిగి వచ్చేటటువంటి ఒక విషయం కావచ్చు. ఇలా మొదటి రోజున మీకు ఒక శుభవార్త తప్పకుండా వస్తుంది. ఇక మీ కుటుంబంలో కానీ, మీ వృత్తి వ్యాపారాల్లో కానీ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ నిర్ణయం మీ రాబోయే 10 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈరోజే మీ శత్రువులు మీ మీద ఒక చిన్న కుట్ర చేయటానికి కూడా ప్రయత్నం మొదలు పెడతారు. కానీ దైవానుగ్రహంతో ఆ కుట్ర మీ దాకా రాకుండానే అక్కడ మధ్యలోనే చెదిరిపోతుంది. అలాగే ఈ 4 రోజుల్లో అసలు ఒక అద్భుతం అనేది జరగబోతుంది. అయితే మీ ఇంటి వాతావరణంలో కొన్ని విచిత్రమైన మార్పులు మీరు తప్పకుండా గమనిస్తారు. ఇవి సాధారణమైన మార్పులు కాదు. ఈ 4 రోజుల్లో ఈ మధ్యలో మీ ఇంట్లో సాక్షాత్తు నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీరు పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు. నాగదేవతలు ఇంట్లో తిరగటం ఏమిటి, అసలు మాకు ఈ విధంగా చెప్తే మాకు చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి మీరు అనుకోవచ్చు. మీరు ఇందుకు భయపడవలసిన పనేమీ లేదు. మీ జాతకంలో రాహుకేతువుల యొక్క స్థానాలు పూర్తిగా అనుకూలంగా
రాజయోగాన్ని ఇవ్వబోతున్నటువంటి సమయం. అందుకే నాగదేవతలు మీకొక రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడటానికి మీకొక అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి కొన్ని స్పష్టమైన సంకేతాలు కూడా మీకు ఇప్పటికే కనిపించి ఉంటాయి. మీ ఇంట్లో తప్పకుండా మీరు గమనించవచ్చు. మొదటి సంకేతం, మీకు నిద్రలో పాములకు సంబంధించినటువంటి కలలు రావటం. పాము మిమ్మల్ని కాటు వేస్తున్నట్లుగా కాదండి, పాము శాంతంగా ఉన్నట్లు కానీ, లేదంటే ఒక పెద్ద పుట్ట కలలోకి రావటం. ఇది మీకు రాబోయేటటువంటి ఐశ్వర్యానికి ప్రతీక. ఇక మరొక సంకేతం, మీ ఇంట్లో పూజ గదిలో కానీ, లేదంటే ఇంటి మూలలో కానీ హఠాత్తుగా సన్నజాజి పుష్పాల వాసన, లేదంటే అగరబత్తీల వాసన కానీ రావటం. ఎలాంటి ధూపం వేయకపోయినా సరే ఆ సుగంధం అనేది మీకు తప్పకుండా తగులుతుంది. అది నాగదేవతల రాకకు నిదర్శనం. ఇక మరొక సంకేతం, ఇంట్లో తెలియనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కలుగుతూ ఉంటాయి. ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు చికాకులు మీకు కనిపిస్తూనే ఉండేవి. కానీ ఈ 4 రోజులు మీ ఇంట్లో ఒక ప్రశాంతవంతమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈ నాగదేవతలు మీ ఇంట్లో సంచరించేటటువంటి ఈ పవిత్రమైన సమయంలో కొన్ని పొరపాట్లు చేయవద్దు. అయితే మీరు చేయకూడనటువంటి పొరపాట్లు, మీ ఇంట్లో ఎలాంటి మాంసాహారం వండవద్దు. అలాగే ఈ 4 రోజులు తినవద్దు. ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోండి. ఉదయం సాయంత్రం తప్పకుండా పూజ గదిలో ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. ఇక ముగ్గులో పసుపు కుంకుమలు వేసి ఉంచండి. ఈ విధంగా చేస్తే మీకు నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి వస్తుందనే చెప్పుకోవచ్చు. కొన్ని మాసాల్లోనే మీరు ఏదైనా ఒక వస్తువు కొన్నా, ఇల్లు కొన్నా, లేదంటే మీ అకౌంట్లో కొంత డబ్బులు వచ్చి ఇలా చేరటం, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అంతటి మహా అదృష్టం మీరు సొంతం చేసుకున్నవారవుతారు. అయితే అంతా బాగుంది కదా అని మీరు రిలాక్స్ అవ్వవద్దు. ఎందుకంటే ఒకవైపు భగవంతుడు మిమ్మల్ని పైకి తీసుకొని వెళ్ళాలి అని చూస్తుంటే, మరొక వైపు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి ఒక వ్యక్తి మీ జీవితం నాశనాన్ని కోరుకుంటున్నారు. మీ జీవితం ఎప్పుడు నాశనమవుతుందా అని కాచుకొని ఉన్నాడు. ఇప్పుడు చెప్పాం కదా, ఒక పేరు కలిగినటువంటి వ్యక్తితో మీకు కొంత ఇబ్బందులు ఎదురవుతాయని. అయితే సోదరీమణులు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఆ వ్యక్తి మీ ఊళ్ళోనే కాకుండా మీ పక్క ఊళ్ళోనో, లేదంటే మీ ఇంట్లోనే కాకుండా మీ బంధువుల్లోనో మీరు ప్రతిరోజు కలిసే ఒక స్నేహితుల్లాగైనా ఉండవచ్చు. ఆ వ్యక్తి మీ ముందే మీతో చాలా తియ్యగా మాట్లాడుతూ ఉండవచ్చు. నీ అంత మంచివాడు లేడని, నీ అంత గొప్పవాడు లేడని నిన్ను పొగుడుతూ ఉండవచ్చు. కానీ మీరు వెనక్కి తిరగగానే మీ మీద విషాన్ని చిమ్ముతారు. మీరు బాగుపడటం, మీరు రూపాయి సంపాదించటం ఆ వ్యక్తికి ఏ మాత్రమూ ఇష్టం ఉండదు. మీ మీద చేతబడులు, నరదృష్టి, దిష్టి ప్రయోగాలు చేయిస్తుంది కూడా. మరి ఆ వ్యక్తికి మీ ప్రతి కదలిక తెలుసు కదా. మీ జేబులో ఎంత డబ్బుంటుందో తెలుసు. మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు. మరి అలాంటి ఆ విషసర్పం లాంటి వ్యక్తి ఎవరు? అసలు వారి పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది? జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, అలాగే గోచార గ్రహ స్థితుల యొక్క ఆధారంగా మీ రాశి వారిని ప్రస్తుతం మోసం చేయాలి అని చూస్తున్నటువంటి, మీకు అత్యంత దగ్గరగా ఉంటూ మీ పతనాన్ని కోరుకుంటున్నటువంటి ఆ వ్యక్తి పేరు తప్పకుండా మీరు తెలుసుకోవాలి. అయితే జాగ్రత్తగా వినండి. ఆ పేరు ఇంగ్లీష్ అక్షరాలతో మొదలయ్యే ఎస్ అనే పేరుతో ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి, లేదంటే ఆర్ఎస్ కానీ ఆర్ కానీ ఈ పేర్లతో మొదలవుతాయి. ఈ అక్షరాలతో మొదలయ్యే వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉండి ఉంటే ఒక్కసారి అలర్ట్ అవ్వండి. వారు మీ బంధువులు కావచ్చు, మీ పనిచేసే చోట మీ కౌన్సిల్స్ కావచ్చు, మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు. వీరిలో ఒకరు ప్రస్తుతం మీ గురించి చాలా తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ నెలలో మీరు మీ దగ్గర అప్పు అడగటానికి ఆ వ్యక్తులు రావచ్చు. లేదంటే ఒక మంచి బిజినెస్ ఉంది, అందులో మీరు పెట్టుబడి పెట్టండి అని మిమ్మల్ని రెచ్చగొట్టవచ్చు. మీరు అలాంటి పరిస్థితుల్లో కూడా వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దు. మీరు కనుక వారికి డబ్బులు ఇస్తే ఆ డబ్బు మీకు జీవితంలో తిరిగి రాదు. అలాగే మీ మధ్య పెద్ద శత్రుత్వం కూడా ఏర్పడుతుంది. కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితి కూడా రావచ్చు.
అలాగే మీ కుటుంబ విషయాలు, ముఖ్యంగా మీ భార్యాభర్తల మధ్య జరిగే విషయాలు, మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు ఏవి కూడా ఈ పేర్లు ఉన్నటువంటి వ్యక్తులతో పంచుకోవద్దు. వీరేంటంటే ఆ సమాచారాన్ని అంతా కూడా ఉపయోగించుకొని మీ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూసినటువంటి వ్యక్తులు. అయితే వీరి నుంచి మేము ఏ విధంగా కాపాడుకోవాలి మమ్మల్ని అని మీ మనసులో అనుకోవచ్చు. తప్పకుండా వారి బారి నుండి మీరైతే ఈజీగా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అయితే దానికి తగినటువంటి పరిష్కారం ఉంది. ఈ 4 రోజుల్లో ఇప్పుడు చెప్పిన విధంగా నాగదేవతల యొక్క సంచారం మీ ఇంట్లో రాబోతుంది కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించుకోవటం మొదలు పెట్టండి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి పాలతో అభిషేకం చేయించండి. ప్రతిరోజు ఉదయమే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉంటే ఇప్పుడు చెప్పినటువంటి ఆ పేర్లు వాళ్లే కాకుండా ప్రపంచంలో ఏ శక్తులు అంటే దుష్ట శక్తులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీ చుట్టూ ఒక అగ్ని ప్రాకారం ఏర్పడి మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. ఇక ఈ చెడ్డవారిని పక్కన పెడితే మీ గోల్డెన్ టైంలో మీకు జరగబోయే అద్భుతాల గురించి 4 రోజులు మీరు తెలుసుకోవాలి కదా. ఉద్యోగస్తులకైతే ఈ రాశిలో పుట్టిన ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసమో, లేదంటే మంచి జీతం కోసమో, లేదంటే ఉద్యోగం కోసమో ఎదురు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు ఈ నెల 20 తర్వాత మీ నుంచి పై అధికారుల నుంచి అంటే మీకు ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ రాబోతుంది. మీ ఆఫీసులో మీకు ఉన్నటువంటి పాత శత్రువులు సైలెంట్ అయిపోతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది. కొత్తగా సాఫ్ట్వేర్ లేదంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేసే యువతీ యువకులకు ఈ సమయం బ్రహ్మాండంగా ఉండబోతుంది. అలాగే ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు ఎన్నాళ్ళు వ్యాపారంలో నష్టాలు చవి చూసినటువంటి మీరు ఇప్పుడు లాభాల బాట పడతారు. మీరు ఎక్కడైతే డబ్బు పోగొట్టుకున్నారో అక్కడే రెట్టింపు డబ్బును సంపాదించే యోగమైతే మీకు దక్కబోతుందనే చెప్పుకోవచ్చు. కుటుంబం, ఆరోగ్యం, అలాగే వివాహం కాని వారికి అద్భుతమైనటువంటి వివాహ సంబంధాలు కూడా కుదురుతాయి. సంతానం లేక బాధపడుతున్న వారు నాగదేవతల యొక్క ఆశీస్సులు, అనుగ్రహం కలిగి వీరికి సంతాన ప్రాప్తి కూడా కలగబోతుంది. మిమ్మల్ని వేధించినటువంటి కీళ్ల నొప్పులు, కడుపు సంబంధిత వ్యాధులు నెమ్మదిగా తగ్గిపోయి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. సర్పదోషాల నుంచి మనం బయటపడాలి అని అనుకుంటే మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి కొన్ని పూజా కార్యక్రమాలు, లేదంటే వారి యొక్క అనుగ్రహ బలం, పితృదేవతల యొక్క ఆశీస్సుల వలన మనం వారి గురించి తెలుసుకోవాలి. మనం వాటి నుంచి బయటపడాలి అనేటటువంటి విషయం గురించి అంటే మన మనసు మంచిదైతే ఆటోమేటిక్గా భగవంతుడు అనేక రకాలుగా మనకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటాడు. అంటే పలానా పూజ చేసుకుండనో, లేదంటే ఈ విధంగా చేస్తే, ఈ దారిలో వెడితే నీకన్ని విధాలుగా సేఫ్గా ఉంటావనో ఏదో ఒక రకమైనటువంటి సూచన మనకి ఇస్తూనే ఉంటాడు. ఆ విధంగానే మీకు కూడా మీకు ఉన్నటువంటి సర్పదోషాలు కావచ్చు, కాలసర్పదోషాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా తొలగిపోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనను మీరు చేసుకోవలసినటువంటి అవసరమైతే ఎంతో ఉంది. పాములు మీకు కలలో కనిపించటం, ఇక మీకు ఉన్నటువంటి గ్రహదోషాలు తొలగిపోవటానికి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు విషయానికి వస్తే, మీరెప్పుడైనా కానీ వారంలో వచ్చేటటువంటి శనివారం రోజున శనిదేవుడి యొక్క పూజను తప్పకుండా చేసుకోవాలి. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి. అలాగే నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. ఇక ఆవుకు బెల్లంతో కలిపినటువంటి బియ్యపు పిండిని ఆవుకు పెట్టండి. ఆకుకూరలను ఆవుకు పెట్టండి. ఇక గోసేవ అలాగే గోపూజ చేసుకోవటం వలన మీకు విశేషమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తాయి. ఈ 4 రోజుల్లో తప్పకుండా ఈ విధమైనటువంటి పరిహారాలు, చిన్న చిన్న పరిహారాలను మన చేత్తో చేసుకుంటే మనకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది జరుగుతుంది.